బొమ్మని ఎంత మంచిగా రెడీ చేసిన ఎట్లున్నా చూసి చెప్పు. నేను తర్వాత చూస్తా అక్కడ పో. అత్తమ్మ పిల్లని అట్లెందుకు బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించిందే? అవునే తర్వాత చూస్తా అన్నది, దాన్ని బెదిరించుడు అంటారా? బావ నువ్వు మీ అమ్మ దిక్కు మాట్లాడకు, మీ అమ్మ సంగతి నీకు తెలియదు. మనం చూసినప్పుడు పిల్లల్ని ఒక లెక్క చూస్తుంది, మనం చూడనప్పుడు పిల్లల్ని ఒక లెక్క చూస్తుంది. ఏమే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? పిల్లలను మీరున్నప్పుడు ఒక లెక్క లేనప్పుడు ఒక లెక్క ఎందుకు చూస్తా? ఓ నేను అన్ని చూసినా. నీ బిడ్డ పిల్లలు అయితే ప్రేమ గారిపోతుంది. మొన్న నీ బిడ్డ వచ్చినప్పుడే చూసినా. ఏమే ఊకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? బిడ్డ పిల్లలు ఏం మీదికెళ్ళి చూడరా వాళ్ళను ఎక్కువ ప్రేమ చూడడానికి? నాకు బిడ్డ పిల్లలు అయినా అంతే, కొడుకు పిల్లలు అయినా అంతే. చూసినావా బావా, నన్ను మీ అమ్మ ఎన్నెన్ని మాట్లాడుతున్నది. నోరు మూసుకోపోయి నా తెరవనీకి వస్తలేదా? బుజ్జి, అమ్మ మన పిల్లల్ని రోజు చూస్తుంది. అదే నా చెల్లె పిల్లల్ని అయితే 2-3 నెలలకు ఒకసారి చూస్తుంది. ఇక దగ్గరున్న దానికి దూరం ఉన్న దానికి తేడా ఉండదా? చూడక చూసి కొంచెం ప్రేమ చూపించిందేమో. సపరదాకా పని చేసుకోపో. నాకు తెలుసు నువ్వు మీ అమ్మని వెనకకొస్తావా అని. అమ్మ కొడుకు ఇద్దరు ఒక్కటే. ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు లొల్లి పెట్టుకొని మా అమ్మని తిట్టాలనా? ఏ తల్లికైనా కొడుకు పిల్లల మీద కంటే బిడ్డ పిల్లల మీదనే కొంచెం పానం ఎక్కువ గుంజుతుంది. మీ అమ్మ ఎప్పుడో ఒకసారి వచ్చి మన పిల్లల మీద పానం మీద కొట్టుకోదా? మీ అన్నదమ్ములు నీ లెక్కని ఆలోచిస్తే మీ అమ్మని మన ఇంటికి కూడా రానియొద్దు. అమ్మ నువ్వు కూడా కొంచెం మారు అమ్మా. పిల్ల అంత ప్రేమగా వచ్చి అడిగినప్పుడు బాగున్నదంటే ఎంత సంతోషపడుతుంది. మొన్న బిడ్డ పిల్లలు వచ్చినప్పుడు ఓ ఆ చాక్లెట్లు కొనుక్కోండి, ఈ చాక్లెట్లు కొనుక్కోండి అని పైసలు ఇచ్చినావు. ఆ పిల్లలకు బట్టలు కూడా ఇప్పించినావు. నా పిల్లలంటే కదర్ లేకుండా అయిందా నీకు? బుజ్జి, ఈ లొల్లి ఈడికే కథం చేస్తావా లేకుంటే సాగ తీసుకుంటా కూర్చుంటావా? అమ్మకు వయసు మీద పడ్డది, సడన్ గా నోరు జారి అంటే అన్నదేమో. ఇక సపదాకా వాడు. ఇకనే నేను రేపో మాప అన్నట్లున్నా. బిడ్డ పిల్లలు వస్తే సంతోషం తట్టుకోలేక కొంచెం ప్రేమ చూపించుండొచ్చు. అట్లానే నీ పిల్లలంటే ప్రేమ లేక కాదు. ఇక కొడుక నేను పోయినాక రేపటి నాటికి చెల్లెలు వస్తే ప్రేమగా చూసుకో, లొల్లిలు పెట్టుకోకండి. మీరు లొల్లిలు పెట్టుకుంటే నా ఆత్మ కూడా శాంతించదు.